మిగతా అప్డేట్స్ చూద్దాం. సిరిసిల్ల నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పెండింగ్ బకాయిల చెల్లింపు, వివిధ రాయితీలను ప్రకటించి సంక్షోభంలో ఉన్న పవర్లూమ్ పరిశ్రమను గాడిన పెట్టిన సర్కార్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల తరహాలో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు 2 చీరల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది. సంక్షోభ మంచుల్లోకి వెళ్లి మరోసారి ఆత్మహత్యల పరంపర ప్రారంభమైన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిచిపోవడం, బకాయిలు పెరిగిపోవడంతో ఆత్మహత్యలు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ మరొకసారి ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2 చీరల చొప్పున పంపిణీ చేసేందుకు ఒక భారీ ఆర్డర్ అయితే సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చారు. దీనికి సంబంధించి ఆ ఆర్డర్ వివరాలు ఏంటి, ఈ ఆర్డర్ తోటి సిరిసిల్ల నేత పరిశ్రమ మరొకసారి కుదురుకుంటుందా అనే అంశాలను ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. బతుకమ్మ చీరల ఆర్డర్లతో కళకళలాడిన సిరిసిల్ల నేత పరిశ్రమ కొంతకాలంగా కళ తప్పింది. గత ప్రభుత్వం చీరలకు సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ పరంగా వచ్చే సబ్సిడీలకు చెల్లింపులు చేయకపోవడంతో రేవంత్ సర్కార్ వచ్చే నాటికి పవర్లూమ్ సెక్టార్ దాదాపుగా సంక్షోభం అంచుల్లో ఉంది. ఉపాధి లేకపోవడంతో నేతన్నలు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లిపోయారు. అప్పుల పాలైన కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు ఒక్కో కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ బకాయిలు చెల్లించడంతో కాస్త రిలీఫ్ లభించింది. బకాయిలైతే వచ్చాయి, కానీ ఆర్డర్లు మాత్రం లేకుండా పోయాయి. కొత్తగా చేద్దామంటే పని లేకపోవడంతో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దీంతో నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇచ్చిన క్వాలిటీ బాగా నాసిరకం చీరలు, టెక్సో అవి ఎవరు కట్టుకోవడానికి వీలు పడలేదు. ఇప్పుడు జారే చీరలు, బ్రైడ్ బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంట్రెస్ట్తో మంచిగా కట్టుకోవడానికి ఉత్సాహపడతారు. ఒక చీర పంపిణీ చేసేందుకు సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సొసైటీ పరిధిలోని 16,424 పవర్ లూమ్స్కు 4,30,00,000 మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్ లభించింది. జనవరి, మార్చి నెలలో 2 దశలలో ఆర్డర్ ఇచ్చింది సర్కార్. మొదటి దశ 2,12,00,000 మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్కు గాను ఇప్పటి వరకు సిరిసిల్ల చేనేత సొసైటీ నుంచి 50,55,000 మీటర్ల ఉత్పత్తి పూర్తయింది. ఆగస్టు 15 నుంచి చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో చీరల ఉత్పత్తి వేగంగా సాగుతోంది. గత 2 సంవత్సరాలుగా చూసుకుంటుంటే పాలిస్టర్ నడిపితే 1,500 2,500 వరకు మాత్రం ఉపాధి వచ్చేది వారానికి. ఇప్పుడున్న ఖర్చులకు వాళ్ళకి ఆ జీతం సరిపోక వేరే భీమండికి కానీ, సూరత్ కానీ, సోలాపూర్ కానీ వెళ్ళి అక్కడ పనులు చేసుకోవడం వల్ల ఇప్పుడు సిరిసిల్లాలో వర్కర్ల కొరత బాగా ఏర్పడింది. ఇప్పుడు ఈ చీరలు ఎన్ని రోజులు ఉంటుంది ఈ చీరలతో ఉపాధి? ఇప్పుడు ఈ చీరలు 15 ఆగస్టు వరకు కంప్లీట్ చేయమని మాకు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటి వరకు మేము 50% కంప్లీట్ అయింది. నా వరకు ఇక సిరిసిల్లాలో కొత్త స్టార్ట్ అవుతుంది, కానీ నా వరకు అయితే 50% కంప్లీట్ అయింది. నేను 15 ఆగస్టు వరకు కంప్లీట్ చేసి నేను ప్రభుత్వానికి అందించగలను. 15 ఆగస్టు వరకు మాత్రం ఈ వర్క్ కొనసాగుతుంటుంది, నడుస్తుంది. కార్మికులకు ఈ ఆర్డర్ వల్ల వారానికి 4 నుంచి 5,000 రూపాయల ఆదాయం వస్తుందని అంటున్నారు. పవర్లూమ్ కార్మికులే కాకుండా దాని అనుబంధ విభాగాలైన కండెలు చుట్టేవారు, బీమ్లు సెట్ చేసేవారికి కూడా చేతి నిండా పని దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కొంచెం ఇబ్బందే ఉండే, ఇప్పుడు ఈ చీరలు వచ్చింది కొంచెం మంచిగానే ఉన్నది. కాకపోతే ఇప్పుడు మాకు జీతాలు కూడా పెరిగినాయి. అప్పుడు 5,000 వచ్చేది, 5,000 6,000 ఇచ్చేది. ఇప్పుడు 10,000 దాకా ఇస్తాను. రోజు 8 గంటలు అన్నది కాదు మాకు. మేము పొద్దుగాల 10కి వస్తే మేము 6కి 5:30కు పోతాం ఇంటికి కండలు చుట్టి. ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. ఇప్పుడైతే పని మంచిగానే ఉంది సార్, ఇప్పుడైతే మంచిగానే ఉంది. అయితే మహిళా శక్తి గ్రూపులకు సంబంధించిన చీరల ఆర్డర్ వల్ల ఉపాధి అయితే ప్రస్తుతం లభిస్తోంది. కానీ ఈ ఆర్డర్ ఎంతకాలం ఉంటుంది, ప్రతి ఏటా చీరలు ఇస్తారా అనేది క్లారిటీ అయితే లేదు. మరోవైపు ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కోసం దాదాపు 9 కోట్ల మీటర్ల బట్టను వివిధ దశల్లో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ చీరల ఆర్డర్ వల్ల ఏడాదిలో సిరిసిల్లలోని సుమారు 5,000 పవర్ లూమ్లకు 8 నెలల పాటు పని ఉంటుంది. మిగతా 4 నెలలకు కూడా పని కల్పించేందుకు వివిధ శాఖల నుంచి ఆర్డర్లు ఇవ్వనుంది సర్కార్.
సిరిసిల్ల నేత పరిశ్రమకైతే మంచి రోజులు వచ్చాయని చెప్పేసి ఈ కార్ఖానా యజమానులు, ఈ పవర్లూమ్ పరిశ్రమ యజమానులు అయితే చెప్తా ఉన్నారు. కార్మికులు ఉపాధి లేకపోవడంతో 2 సంవత్సరాల నుంచి వరుసగా ఉపాధి లేకపోవడంతో వాళ్ళు ఇక్కడి నుంచి సూరత్, భీమండి, సోలాపూర్ వైపు వలస వెళ్లారు. ఆ వలస వెళ్లిన కార్మికులంతా తిరిగి గనక వస్తే ఇక్కడ పని ఉంటుందని చెప్పేసి కూడా పవర్లూమ్ కార్మికులు చెప్తా ఉన్నారు. అటువంటి భరోసాను ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి కూడా యజమానులు అయితే కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, సిరిసిల్ల నుంచి.